ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనము. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ విత్ థీ. ఆనాడు యాకోబుకు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, ఎంతైనా సమర్థుడు. యాకోబు, నిన్ను సృజించిన వాడను నేనే, నిన్ను నిర్మించిన వాడను నేనే, పేరు పెట్టి నిన్ను పిలుచుకొన్నాను. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నదులలో బడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. అగ్ని మధ్యన నీవు నడిచినా అవి నిన్ను కాల్చవు, ఎందుచేతనంటే నేను నీకు తోడై ఉంటాను. నీవు ఎక్కడకు వెళ్ళినా, ఏ చోట ఉన్నా, ఏమి చేస్తున్నా నేను నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాను. ఆయన వాగ్దానం చేసిన రీతిగానే ఆయన తన ప్రజలను నడిపించలేదా? తన ప్రవక్తలకు ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన తోడుగా ఉండలేదా? వారికి భద్రత కల్పించలేదా? మరి ఆనాడు యాకోబుకు తోడుగా ఉంటాను అని నడిపించిన దేవుడే ఈనాడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. నీవు ఉద్యోగం వరకు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళుచున్నావా? నీ కొరకై నీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను, ఐ యామ్ విత్ యూ. నీవు ప్రార్థన చేసుకొని వెళ్ళు. నీకు ఏదైనా సమస్య కొరకు చింతతో ఉన్నావా? నేను నీకు తోడై ఉన్నాను. ఆరోగ్య పరిస్థితిలో బాగోక ఏదైనా చికిత్స కోసం, ఆపరేషన్ కోసం చింతిస్తున్నావా? నేను నీకు తోడై ఉన్నాను. ఒంటరిగా ఉన్న పరిస్థితులలో ఉన్నావా? నేను నీకు తోడై ఉన్నాను. నీకు తోడు ఎవరు? ఆయనే నీకు తోడు. దేవుడే నీకు ధైర్యం. దేనికి నీవు భయపడనవసరం లేదు, దేనికి నీవు చింతించనవసరం లేదు. దేవుడే నీకు ఆధారం, ఆయనే నీకు ఆశ్రయం, నీకు తోడు. అన్ని సమయాల్లో అందరూ నీ తోడు ఉండలేరు. నీ జీవితాంతము నీకు తోడుగా నీతోనే, నీలోనే ఉండేది ఆ దేవాది దేవుడు ఒక్కరు మాత్రమే. నీవు భయపడక, జడియక దేవునికై జీవించు, దేవుని కొరకై జీవించు. నీవు ఆయన సొత్తు, నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. దేవుడు నీకు తోడై ఉండును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో వారి జీవితాలను సరిచేసుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని అందరికీ దయచేయండి తండ్రి. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం చేసిన దేవా, మీకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. నాయన, ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్క జీవితంలోనూ నెరవేర్చండి. ఎవరైతే భయంతో, ఆందోళనతో, చింతతో, బాధలతో, శ్రమలతో, నిరాశ్రయులై నిరుత్సాహంతో ఉన్నారో వారికి మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవా. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను ముందుగా ఎరిగిన దేవా, సమయానుకూలంగా వారి అవసరాలను తీర్చండి అయ్యా. మరి తండ్రి స్వరూప గారి 2 కుమారులను బట్టి నీకు వందనాలు తండ్రి. చక్రవర్తి గారి విషయంలో ఆయనకున్న అప్పుల సమస్య నుంచి విడిపించండి. జగదీష్ గారికి ఉన్న పోలీస్ ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ చేయండి దేవా. రవీంద్రనాథ్ గారికి మంచి ఆరోగ్యంను దయచేయండి. మరియమ్మ గారికి ఉన్న ప్రతి ఒక్క కిడ్నీ ప్రాబ్లం నుంచి విడిపించండి. రాజేంద్ర గారి అప్పుల సమస్య నుంచి నాయన మీరే ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని విడిపించండి దేవా. నాయన మరి దినేష్ బాబుకి మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకా ప్రార్థన అవస్థ అనేక మంది బిడ్డలు కోరి ఉండగా వారి అవసరతలను, అక్కరతలను తగిన కాలంలో తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.